सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 12 నిమిషాల వరకు, సూర్యాస్తమయం 5 గంటల 51 నిమిషాల వరకు. తిథి విధియ ఉదయం 10 గంటల 9 నిమిషాల వరకు, నక్షత్రం స్వాతి ఉదయం 7 గంటల 18 నిమిషాల వరకు, వర్జం మధ్యాహ్నం 1 గంట 28 నిమిషాల నుంచి 3 గంటల 13 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషాల నుంచి 10 గంటల 52 నిమిషాల వరకు, మరల మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 31 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 12 గంటల నుంచి 1 గంట 46 నిమిషాల వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటల 45 నిమిషాల వరకు. నేటి విశేషాలలో శరన్నవరాత్రులలో అమ్మవారిని 3వ రోజు గాయత్రీదేవిగా అలంకరించుకొని పూజించుకుంటూ ఉంటాం. అమ్మవారు గాయత్రి రూపంలో ఉండడం వల్ల బుద్ధి కుశలతను నిర్ణయాత్మక శక్తిని కూడా పెంచుతుందని, మనకు మంత్రాలన్నిటిలోనూ కూడా గాయత్రి మంత్రం మంత్రమాతగా అభివర్ణిస్తూ ఆ స్వరూపాన్ని మనం పూజిస్తూ ఉంటాం. సహజంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆశ్వేజ మాసంలో పూజించడం ద్వారా శక్తి స్వరూపిణిగా మనము సకల శక్తులను, ముఖ్యంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను వృద్ధి చేసుకుని సకల కార్యాలలోనూ కూడా కార్యసిద్ధిని పొందడం జరుగుతూ ఉంటుంది. కార్యసిద్ధిని ఎందుకు పొందడం అంటే మిగిలిన కార్యాలు మరుజన్మను కలిగిస్తాయి కాబట్టి సకల కార్యములను పూర్తిగా సిద్ధింపజేసుకోవడం వలన వ్యక్తి పూర్ణుడై జీవన్ముక్తుడై వికసించే అవకాశం ఉంటుంది. అందువలన అమ్మవారిని మనం ఆరాధిస్తుండాలి. గాయత్రీదేవిని మనం ధ్యానం చేసేటప్పుడు ముక్తా విద్రుమహేమ నీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తాం ఇందునిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైః వహంతీం భజే అని మనం స్తుతించుకుంటూ ఉంటాం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైన నిర్ణయాత్మక శక్తిని పొందవచ్చు. గాయత్రీదేవికి మనం చిత్రాన్నం, పులిహోర నైవేద్యం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. నీలో నిద్రాణమైన శక్తిని మేలుకొల్పితే నీ ప్రతిచర్య స్వచ్ఛంగా శక్తివంతంగా ఉంటుంది. పసిపిల్లలు భగవంతుని కలలు. పిల్లల్ని పెంచడం అంటే నీ బాల్యాన్ని తిరిగి జీవించడమే.
ఎప్పుడూ వారికి ఏం నేర్పాలా అని ఆలోచించటం మాని వారితో కలిసి జీవించగలిగితే అదే అందమైన పునాది అవుతుంది. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మలగన్న అమ్మ అయినటువంటి గాయత్రీదేవి యొక్క అవతార స్వరూపం. ఈ అమ్మవారు సకల మంత్రాలకు మూలమైనటువంటి శక్తి వేదమాత గాయత్రీదేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనేటువంటి రంగులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో ఆ చక్కని తల్లి దర్శనం చేస్తుంది మనందరికీ కూడా. గాయం తాం తాయతీతి గాయత్రి, తనను గానం చేసేటువంటి వారిని రక్షించేది గాయత్రి అని చెప్పేసి శాస్త్రం. మాట్లాడే వాక్కు కూడాను గాయత్రియే. ఆ తల్లి గొప్పతనాన్ని గురించి చెప్పాలంటే లోకంలో ఉన్న అన్ని దేవతల యొక్క మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్రగాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి అని చెప్పేసి చెప్పారు. దేవతలందరికీ నివేదన చేసే పదార్థాలు గాయత్రి మంత్రంతోనే సంప్రోక్షణ చేసిన తరువాత ఆయా దేవుళ్ళకి నివేదన చేయబడతాయి. శరన్నవరాత్రుల్లో ఆ తల్లి కమల ఆసీనురాలిగా దర్శనమిస్తుంది. గాయత్రీ మాతకు ఇష్టమైనటువంటి నైవేద్యం ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించాలి. ఎరుపు రంగు మందార పూలను ఆ గాయత్రీ మాతకు కనుక అర్చన చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో విరాజులుతారు. ఏదో ప్రేరణ చెయ్యుచున్న యది మాయీ వృత్తులను నిత్యమున్ గాదే అయ్యది బ్రహ్మతేజమగుచున్ గాయత్రి రూపంబుగా బోధానంద సుఖస్వరూపమునదా బోధించునద్వైతమున్ దాతాత్యంబున దానునీవనచు సంధ్యాదేవి అయి శంకరి అంటూ ఆ గాయత్రీ మాతను ధ్యానం చేసి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తనయుల్ చేసిన తప్పును ఏ జనకుడ ఆధారంబుగా చేసి కొంచు నివారింపక శిక్షవేయు భువిలో సొంపైన మాటల్ వచించి నయమ్మప్పగ మార్చుగాని మరి నీ శిక్షల్ విధింపంగా మాని ననుంగావుము ప్రేమ మీరగ మృడానీనాథ సిద్ధేశ్వర. ఓ సిద్ధేశ్వర స్వామి, ఈ లోకంలో ఏ కుటుంబంలో అయినా సరే పిల్లలు తప్పు చేస్తే తండ్రి ఆ తప్పు ఎందుకు చేశారో విచారించి దాన్ని తెలుసుకుని ఆ తప్పు ఎందుకు చెయ్యకూడదో, చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో పిల్లలకు నచ్చజెప్పి ఆ తప్పు చేయకుండా వారిని మంచిదారిలోకి మార్చాలి. కానీ తప్పు చేశారు కదా అని ఏమాత్రం ఆ తప్పు గురించి విచారణ లేకుండా పిల్లలకు ఆ తప్పొప్పుల గురించి తెలియజేయకుండా శిక్ష వేసేటువంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడయ్యా? నువ్వు ఆ విధంగానే మేము చేసినటువంటి తప్పులను మాకు తెలియచేయకుండా శిక్ష వేసినట్లయితే నువ్వు లోకనాథుడవు, జగత్పితవు, ఈ జగత్తుకే తండ్రి వేయినటువంటి నువ్వు అలా చేసినట్లయితే మా తప్పులు మాకు తెలియజేయకుండా శిక్షలు వేస్తే నిన్నందరూ నిందిస్తారు స్వామి. సహజంగా మానవులే తమ పిల్లలు చేసినటువంటి తప్పులని క్షమిస్తూ ఆ తప్పులు ఇలా చేయొద్దురా, అలా చేయటం వల్ల ఈ ఇబ్బంది ఎదురవుతుందిరా అని పిల్లలకు తెలియజేసి వారిని మంచిదారిలోకి రప్పించే ప్రయత్నం చేస్తారు కదా. జగత్పితవైనటువంటి నువ్వు మరి ఆ పని ఎందుకు చెయ్యవయ్యా నా విషయంలో? తనయుల్ చేసిన తప్పును ఏ జనకుడ ఆధారంబుగా చేసి కొంచు నివారింపక శిక్షవేయు. ఏ తండ్రైనా సరే ఆ తప్పు ఇలా చేశావు,
ఇలా చెయ్యకూడదు అని చెప్పకుండా చేసినందుకు వెంటనే శిక్ష వేస్తాడా? సొంపైన మాటల్ వచించి నయం ఒప్పగా మార్చుగానే, వాడికి తగిన విధంగా మంచి మాటలు చెప్పి వాణ్ణి మంచి దారిలోకి తీసుకొస్తారు కానీ తప్పు చేశాడు కదా అని శిక్ష వెయ్యడు కదా ఏ తండ్రి వెంటనే. కనుక ఓ స్వామి, మరి ఈ శిక్షల్ విధింపంగా మాని ఈ విధమైనటువంటి ఈ కర్మఫలాలను మాకు అంటగట్టి అనుభవించేలా చెయ్యకుండా సత్కర్మలు చేసే విధంగా ఓ స్వామి ననున్ కావుము ప్రేమ మీరగ మృడానీనాథ సిద్ధేశ్వర అంటూ ఆర్మూరులోని సిద్ధేశ్వర స్వామిని ఆర్తితో భక్తితో వేడుకుంటూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన సోమశేషు గారి సిద్ధేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. अखिल जगन्मातो मा तमसा तापेन चाकुलानस्मान् अनुगृह्णात्वनुकम्पा सुधार्द्रया हसितचन्द्रिकया. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. श्री उमायै नमः. ఒక మహామౌని అయిన సిద్ధపురుషుని పలికించి అతని చేత ఉపదేశ వాక్యాన్ని ప్రసాదంగా పొంది ఆ మౌనికి రమణ మహర్షి అని పేరు పెట్టిన గణపతి ముని ఆ మౌని చేత నాయన అని పిలువబడ్డారు. రమణ మహర్షి స్వయంగా గణపతి ముని నాయన అని పిలిచేవారు. అలా నాయనగా ప్రసిద్ధి చెందిన గణపతి ముని తన తపశ్శక్తితో అందించిన శక్తి శాస్త్రం ఉమాసహస్రంలో దివ్య పుమాకృతి మీశే బిభ్రతి లీలార్థమస్య రమణాయ దివ్య వనితాకృతిం సా బభార మాతాచ భువనానాం. పరమేశ్వరుడు లీలార్థం ఒక లీలగా దివ్యమైన పురుష రూపాన్ని ధరిస్తే ఆ జగజ్జనని కూడా లీలగా దివ్యమైన స్త్రీ రూపాన్ని ధరించింది. ఇక్కడ ఈ శ్లోకానికి విస్తారంగా వ్యాఖ్యానించుకున్నాం. ఇవాళ ఒక ప్రత్యేకత దీనిలో చెప్పుకుంటున్నాం. దివ్య పుమాకృతిం దివ్య వనితాకృతిం, దివ్యమైన పురుషాకృతి దివ్యమైన స్త్రీ ఆకృతి అన్నారు. ఇక్కడ ఇందులో దివ్య శబ్దం చాలా విశేషంగా ప్రయోగింపబడింది. ఆ స్త్రీ పురుష ఆకృతులు ప్రకృతిజన్యములైన వికారములతో లేవు అని చెప్పడానికి దివ్య శబ్దం వేశారు. ప్రకృతిజన్యమైన వికారములన్నీ కూడాను లోపభూయిష్టములైనవే. పుట్టుట, నశించుట, పెరుగుట, తరుగుట, అజ్ఞానము ఇవన్నీ ప్రకృతిలో ఉండేటువంటి వికారములు సర్వజీవులకు ఉంటాయి. అటువంటి వికారములు లేని వాటిని దివ్యము అంటారు. ఇంద్రియములు గోచరము కానిది, మనస్సుకి మాటకి అందనటువంటి ఏ తేజస్సు ఉన్నదో దానికి దివ్యత్వం అని అర్థం. అలాంటి దివ్యమైన స్త్రీ పురుష రూపాలు ధరించారు ఉమామహేశ్వరులు అని శ్లోకాన్ని చెప్పుకుంటూ తర్వాత 2 శ్లోకములు కూడా ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ అమ్మ వృత్తాంతాన్ని అందిస్తున్నది. ఇది ఉమా యొక్క విస్తారమైన అంశాన్ని ఉపనిషత్తు ఎక్కడ ప్రస్తావన చేస్తుందో దాన్ని తెలియజేస్తున్న శ్లోకములు ఈ 2 కూడా. భాసుర హేమాభరణాం బహుశోభాం ఈశ్వర ప్రమోద కళాం మూర్తిం పావన కీర్తిం తాం హైమవతీం ఉమామాహు. తాం హైమవతీం ఉమా ఆహు. అమ్మా నిన్ను హైమవతి ఉమా అంటున్నారు. హైమవతి ఉమా ఈ 2 శబ్దములు కలిసి ఉపనిషత్తులో మనకు కనబడుతున్నాయి. ఉమాదేవి ఎలా ఉన్నది అంటే భాసుర హేమాభరణం, ప్రకాశవంతమైనటువంటి సువర్ణాభరణములతో భాసిస్తూ ఉన్నది. ఈ మాటే హిరణ్యవర్ణాం హరిణీం అని శ్రీసూక్తం కూడా చెప్తున్నది. అలా భాసుర హేమాభరణాం బహుశోభాం. బహుశోభ అంటే అనేక విధములైన శోభలు కలది. శోభ అంటే సౌందర్యం. సృష్టిలో మనం చూస్తున్న వివిధములైన సౌందర్యములన్నీ కూడా ఒకే శక్తి యొక్క వ్యక్తీకరణలను చెప్పడానికే బహుశోభలుగా ఉన్నది ఉమాదేవి. అదేవిధంగా బహుశోభ అంటే అధికమైన కాంతి కలది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. 2 అర్థాలు చెప్పుకోవచ్చు. సృష్టిలో ఉన్న వివిధ సౌందర్యములన్నీ కూడా ఆ చిచ్చక్తి యొక్క వ్యక్తీకరణలే. అదేవిధంగా వివిధమైన కాంతి, విస్తారమైన కాంతి కలది అని అర్థం చెప్పుకొని ఈశ్వర ప్రమోద కళాం, పరమేశ్వరుని యొక్క ఆనంద కళయే అమ్మవారు, ఆనందశక్తి అమ్మవారు. ఈ మాటనే మహానుభావుడు శ్రీనాథుడు కాశీఖండాలు చెప్తాడు. సంతతానంద శక్తి యా సరసిజాక్షి విశ్వజనయిత్రి వారికి వేరు లేదు అన్నారు. పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడైతే
ఆయన యొక్క ఆనంద శక్తియే అమ్మవారు. ఆ ఆనందం సంతత ఆనంద శక్తి, అది ఎల్లవేళలా ఉండేది. అదే ఈశ్వర ప్రమోద కళాం అన్న మాట ఇక్కడ కనబడుతున్నది. ప్రమోదము అంటే అఖండ ఆనందమని. పరమేశ్వరుని యొక్క అఖండానంద స్వరూపిణి బహుశోభలతో బహువిధములైనటువంటి ఆభరణములతో కాంతివంతముగా ప్రకాశించింది. ఆ మూర్తి పావన కీర్తి. మూర్తిం పావన కీర్తిం తాం అన్నారు ఇక్కడ. పావన కీర్తి అనే మాటకు అర్థం ఏంటంటే ఎవరిని పొగడడం చేత మనం పవిత్రులమవుతామో వారిని పావన కీర్తి అంటారు ఇక్కడ. అంటే అమ్మవారిని కీర్తిస్తే మనం పవిత్రులమవుతున్నాం. అలా మనల్ని పవిత్రం చెయ్యగలిగేటువంటి శక్తి కలిగిన అమ్మవారి యొక్క స్వరూపము, ఆ స్వరూపాన్ని భావించిన, స్మరించిన, కీర్తించిన మనల్ని పవిత్రం చేస్తున్నది. అందుకే మూర్తిం పావన కీర్తిం తాం హైమవతిం ఉమాం ఆహుహు. ఇక్కడ దీని వ్యాఖ్యానంలో ఆ ఉపనిషత్ కథను మనం చెప్పుకుంటే ఈ శ్లోకం యొక్క సౌందర్యం మరింతగా మనకు వ్యక్తమవుతుంది. సామవేదంలో తలవకారోపనిషత్తు ఒక ఉపనిషత్తు, దీనికి కేనోపనిషత్తు అని పేరు. ఆ కేనోపనిషత్తులో చెప్పబడ్డ కథను ఇక్కడ చెప్తున్నారు. ఒకప్పుడు ఇంద్రాది దేవతలు అసుర సంహారం చేసి ఆ ఆనందంతో వాళ్ళు సంభాషించుకుంటూ ఉండగా ఆ సమయంలో ఒక్కొక్క దేవత తమ గొప్పతనాన్ని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అగ్నిభట్టారుడు అన్నాడు, అసుర సంహారం చేసామంటే దానికి కారణం నేను చాలా ప్రతాపంతో జ్వాలలతో దహించడం వల్ల అసురుడు సంహరింపబడ్డారు అని తన గొప్పతనాన్ని తాను ప్రకటించుకున్నాడు అగ్ని. వెంటనే వాయువు అన్నాడు, నువ్వు అన్నమాట కొంతమేరకు సత్యం, కానీ నేను సహకరించకపోతే నువ్వు కూడా ప్రకాశించలేవు. అలా నీకు సహకరిస్తూ అసుర సంహారం చేశాను, నేను కూడా విడిగా ఎందరో రాక్షసుని ఎగరగొట్టాను, అది నా గొప్పతనం అన్నాడు వాయువు. వెంటనే వరుణుడు, నేనేం తక్కువ తినలేదు, వివిధములైన వర్షములుగా కురిసి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి సంహరించానన్నాడు వరుణుడు. ఇలా ఒక్కొక్కరు గొప్పతనం ఒక్కొక్కరు చెప్పుకుంటున్నారు. యముడొచ్చి ఒక మాట అన్నాడు, మీరు ఎన్ని ప్రతాపాలు చూపించినా నేను అంగీకరించకపోతే ఎవడు పోడు, కనుక ఆ రాక్షసులు పోవడానికి కారణం నేనే అన్నాడు యముడు. ఇలా ఎవరు గొప్పతనం వారు చెప్పుకుంటూ ఉంటే వారి నడుమ ఒక మహాకాంతి స్వరూపం ఆవిర్భవించింది. ఏమిటా ఈ కాంతి అని అందరూ ఆశ్చర్యచకితులు అవుతుంటే ఆ కాంతి నడుమ ఒక ఉజ్వలమైన రూపం ఒకటి గోచరించింది, ఒక పురుష రూపం కనిపించింది. ఆ పురుషుని యక్షుడు అని వర్ణించింది ఉపనిషత్తు. యక్షుడు అంటే యక్ష రాక్షస జాతులకు చెందినవాడు అని అర్థం చెప్పడానికి లేదు. యక్షుడు అంటే పూజింపదగిన వాడు అని అర్థం. యజనము చేయుటకు యోగ్యమైన వాడు యక్షుడు. అలాంటి ఒక పూజ్యమైనటువంటి స్వరూపంతో గౌరవనీయమైన ఆకారంతో ఒక దివ్య పురుషుడు ఆ కాంతి పుంజ మధ్యలో గోచరించాడు. వెంటనే దేవతలందరూ కూడా నువ్వు ఎవరు అని ప్రశ్నించారు. నేనెవరో తర్వాత చెప్తాను, మీ గొప్పలు వింటూ ఉంటే ఉండబట్టలేక వచ్చాను, మీ గొప్పలేమిటో పరీక్షిద్దాం అనుకుంటున్నాను అన్నాడు పురుషుడు. సరే పరీక్షించన్నారు వారు. అప్పుడు ఆ పురుషుడు ఒక ఎండిపోయిన గడ్డిపోచను అక్కడ పెట్టి దీనిపై మీ ప్రతాపం చూపించండి అని చెప్పాడు. అప్పుడు అగ్నిభట్టారకుడు ఆ గడ్డిపోచను తగలబెట్టాలని తన యొక్క సర్వశక్తుల్ని వినియోగించాడు. మహామహా పర్వతాలని, భవనాలని, అరణ్యాల్ని తగలబెట్టేటువంటి అగ్ని ఆ గడ్డిపోచను తగలబెట్టలేకపోయాడు. ఆ తర్వాత వాయువు కూడా దాన్ని ఎగరగొట్టాలని ప్రయత్నించాడు. భవనాల్ని పునాదులతో సహా, అరణ్యాలని కూకటి వేళ్లతో సహా పెకలించగలిగే వాయువు కూడా గడ్డిపోచను కదిలించలేకపోయాడు. వరుణుడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ గడ్డిపోచను తడపలేకపోయాడు. ఇలా వారందరూ కూడా ఓడిపోయి తలదించుకున్నారు. అప్పుడు తెలివైన వాడు ఇంద్రుడు, ఆయన మాత్రం తన ప్రతాపాన్ని చూపించకుండా మోకాళ్ల మీద కూర్చొని 2 చేతులు దోజిలించి తల వంచి, స్వామి నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆయన అంతర్ధానమయ్యాడు. అంతర్ధానం అవగానే అంతర్ధానమైన స్థానంలో అమ్మవారు గోచరించారు. ఒక స్త్రీమూర్తి గోచరించింది. ఆ యక్షుడు అంతర్ధానమైన చోటనే స్త్రీమూర్తి గోచరించింది. ఆ స్త్రీ ఎవరు అంటే సతస్మిన్నేవాకాశే స్త్రియమా జగామ బహుశోభమానాం ఉమాం హైమవతీం తాహోవాచ కింతజ్యక్షమితి. ఇది ఉపనిషత్తులో కనబడుతున్న మంత్రం, కేనోపనిషత్తులో మంత్రం. అక్కడ చెప్పబడ్డ బహుశోభమానాం ఉమాం హైమవతీం ఈ మాటలే ఇక్కడ ఈ శ్లోకంలో గణపతి ముని చక్కగా చూపించారు. భాసుర హేమాభరణాం బహుశోభాం ఈశ్వర ప్రమోద కళాం మూర్తిం పావన కీర్తిం తాం హైమవతీం ఉమాం ఆహుహు. అలా కనబడిన ఉమాదేవి ఇంద్రుడితో ఏం మాట్లాడిందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు. శక్తిమాతకు చెందిన మరో రూపం తలుపులమ్మ అమ్మవారు. సాక్షాత్తు భక్తుల ఎలవేల్పుగా పూజలందుకుంటున్న ఆ తల్లి దర్శనం సర్వశుభకరం.
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకరాంకుశోజ్వల అంటూ తలుపులమ్మ అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం తలుపులమ్మ లోవ. సుందర ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అడవి మధ్య ఈ దివ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతూ అలరారుతుంది. భక్తులచే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా నిత్య నీరాజనాలందుకుంటున్న ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలో, తుని పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహిమాన్వితమైన ఆదిపరాశక్తి అనేక అంశాలతో ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకపావనిగా అవతరించింది. దుర్గా, జగదాంబ, చండి, కాళిక, కాత్యాయని, చాముండి, వైష్ణవి లాంటి అనేక అంశాలతో ఆవిర్భవించి సర్వసృష్టి శక్తిమయం అని నిరూపించింది. అలా ఆదిశక్తికి మరో అంశంగా చెప్పబడుతున్న తలుపులమ్మ అమ్మవారు భక్తులకు సిరులనిచ్చే చల్లని తల్లిగా విరాజిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండలలోకి చొచ్చుకున్నట్టుగా ఉన్న అమ్మవారి ఆలయం శక్తిలోకాన్ని తలపిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న తలుపులమ్మ అమ్మవారి గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అక్కడి వాతావరణాన్ని స్వయంగా వీక్షించి మైమరచిపోతారు. ఇక్కడ తలుపులమ్మవారు అనేటువంటి పేరు, అమ్మవారి పేరు యాక్చువల్గా తలంపులమ్మ. తలంపు అనేటువంటి పేరు అమ్మవారికి రావడానికి సుమారు 300 సంవత్సరాలకి పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా సరే ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఒక పాపలా వచ్చి వాళ్ళ మంచి చెడ్ల కోరికలు తీర్చేవారట. అందుకు తలంపులమ్మ అని చెప్పేసి పిలుచుకునేవారండి. 2 కొండల మధ్య లోయలో అమ్మవారు వెలిసారు కాబట్టి లోయ అనేటువంటి దాన్ని లోవగా మారిందండి. కన్నెలందరూ నీదు మన్ననలు పొందగా కళ్యాణవతులుగా గలరు ఓయమ్మ. పసుపు నీ పాదాల భక్తితో పోయంగా నా పతికి ధర్మపద తెలిపెదవు అమ్మ. గంధమే నీ కంఠర వందంగరాయంగా ఆ కంఠ పంటవై ఉందు అమ్మ. తాంబూల వాయనము తీసుకుని మాకు సిరులు సౌభాగ్యములు సగెదవు అమ్మా. త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే. వైరాజాక్ష ప్రచయే నానా విషయ కృతికా
వైరాజాక్ష ప్రచయే నానా విషయ కృతికా వైరాజాక్ష ప్రచయే నానా విషయ కృతికా వైరాజాక్ష ప్రచయే నానా విషయ కృతికా త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే అంతర్దశారే చక్రే రక్షాకరాఖ్యే చ లసితాం అంతర్దశారే చక్రే రక్షాకరాఖ్యే చ లసితాం రౌద్రాకారదశేణ సర్వాంకుశముద్రాత్తాం రౌద్రాకారదశేణ సర్వాంకుశముద్రాత్తాం త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే గర్భసద్యోగిని పూజ్యా సర్వజ్ఞదేవ్యాదివినుతాం గర్భసద్యోగిని పూజ్యా సర్వజ్ఞదేవ్యాదివినుతాం దివ్యలతాంగిం శివగాం దేవీం సచ్చిదానందాం దివ్యలతాంగిం శివగాం దేవీం సచ్చిదానందాం త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే త్రిపురామాలినిం వందే త్రిగుణశాలినిం వందే నవరాత్రి 3వ రోజు దుర్గి లక్ష్మి అవతారం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. నవరాత్రుల్లో 3వ రోజున దత్తపీఠంలో అమ్మవారిని దుర్గి లక్ష్మి అవతారంగా పూజిస్తారు. ఆమెకు కొబ్బరి అన్నాన్ని నైవేద్యం పెట్టాలి, కుంకుమతో పూజించాలి. ఉపాసకులు శ్రీదేవిని ఉపాసించాలి. శ్రీ విద్య అన్ని విద్యలకు మూలం. మంత్రశాస్త్రం కూడా శ్రీ విద్యకే ప్రథమ స్థానాన్ని కూడా ఇచ్చింది. శ్రీ విద్యైవతు మాత్రాణం అన్నది. ఆ జగదమ్మను భక్తిగా ఉపాసించే వారికి మరుజన్మ ఉండదని పురాణవచనం. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా సర్వోపకార కరుణాయ సదార్ద్రచిత్త. ఆ జనని మహాపద్మాలు గల అడవిలో విహరిస్తూ ఉంటుంది. అందుకే వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని మహాపద్మాటవీ సంస్థాయై నమః అని స్తుతించారు.
అమ్మ రూపమైన లక్ష్మీదేవి పద్మపీఠం మీద ఉండి చేతిలో పద్మాలు పట్టుకొని ఉంటుంది. ఆమె జగత్తనంతా 3 శక్తులతో నడుపుతుంది. అవే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని లలితా సహస్రనామం. అమ్మవారు తన ఇష్ట ప్రకారంగా సృష్టి చేస్తుంది. అది ఇచ్ఛాశక్తి. ఆ సృష్టిని ఏ విధంగా నడపాలి అని ఆలోచిస్తుంది. అది జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తిని కార్యరూపంగా నడిపిస్తుంది. అది క్రియాశక్తి. ఇలా ప్రతి అణువులోనూ ఈ శక్తులు పనిచేస్తూ ఉంటాయి. వాటికి సర్వాధార శక్తిగా అమ్మ ఉంటుంది. జగత్తే స్వరూపంగా గల ఆ తల్లి మాత్రం ప్రతి అణువులో కూడా వ్యాపించి కాపాడుతూ ఉంటుంది. కనుకే ఆమెను శాశ్వత్యై నమః అని ప్రార్థించారు. అటువంటి ఆమె ఐశ్వర్యం కూడా శాశ్వతమైంది. అనేక కల్పాలు, మన్వంతరాలు, యుగాలు గడిచిన కొంచెం కూడా ఆమె ఐశ్వర్యం తగ్గదు. ఈ రోజున ఆ తల్లిని ఉపాసించాలి. అలాగే ఈ రోజున నవదుర్గలలో 3వ అవతారమైన చంద్రఘంటాదేవిని పూజించాలి. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. అమ్మ చంద్రుని తన శిరస్సును ఆభరణంగా పెట్టుకుంది. ఆ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. సాధకుడి మనస్సు ఈ రోజున మణిపూరక చక్రం మీద ఉంచాలి. చంద్రఘంటాదేవిని ఉపాసించడం వల్ల వస్తులాభం కలుగుతుంది. ఆ జగన్మాత అనుగ్రహం వల్ల ఈ జగత్తంతా చల్లగా ఉండుగాక. జై గురుదత్త.